మనం చేయని పనులు అంటే లేవు, అన్ని విచిత్రం. అంటే కెమెరా నేర్చుకున్నాను నేను, ఎడిటింగ్ చేస్తా, గ్రాఫిక్స్లో అంతో ఇంతో ప్రావీణ్యం ఉన్నది. కొన్ని సినిమాలకి అసిస్టెంట్ కెమెరామెన్, అంటే ఖాళీగా ఉండి నచ్చదు అనమాట నాకు. రైట్. సో అట్లాంటి టైంలో భారత్ టుడే అనేటటువంటిది నా లైఫ్ను ఒక దగ్గర నుంచి ఇంకో దానికి తీసుకుపోవడానికి ప్రథమ కారణం అదే అనుకోవచ్చు, బీజం. మీరు ఎప్పుడు చేశారు భారత్ టుడేలో? భారత్ టుడే స్టార్ట్ అవ్వకముందండి. ఓకే. నేను అదే అప్పటికి అంటే ఫస్ట్ 5Dతో సినిమా తీసాం మేము. అంటే మన ఆర్జీవి గారు సినిమా తీసారు, రిలీజ్ చేశారు. 5Dతో మనం ఫస్ట్ సినిమా తీస్తున్నాం. కానీ అంతకంటే చాలా 2011లోనే నా బీటెక్ అయిపోగానే మేము 5D కెమెరాతో ఒక సినిమా తీసాం. రిలీజ్ కానీ ఒక 5-6 ఏళ్ళు పట్టింది. కానీ దీంతో సినిమా తీయచ్చు అని చెప్పి అప్పుడే సినిమా తీసి దాంట్లో నేనే హీరో. ఓకే. ఇప్పటికీ ఉంటుంది యూట్యూబ్లో, పేరు చెప్పడం ఉంటుంది. సో త్రిగుళ్ళ కృష్ణమూర్తి గారని నాకు బాబాయ్ అవుతారు. ఇప్పుడు నమస్తే తెలంగాణకి ఆయన ఎడిటర్గా చేస్తున్నారు. రైట్. కృతి అని దాంట్లో ఆయన కలం పేరు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి, త్రిగుళ్ళ కృష్ణమూర్తి గారు. వారు ఏంటంటే నాకు కాల్ చేసి, అంటే ఉంటుంది కదా నాన్న అది వీడి బీటెక్ జాబ్ వచ్చి అన్ని వదిలేసి అవారా తిరుగుతున్నాడు అనే టైపు. అంటే చుట్టూ ఎక్కడికి వచ్చిన ఏమవుతుందంటే చుట్టూ నిజం అండి, నాకు అందుకే అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు నేను చెప్తూ ఉంటా కూడా, పక్కకు చాలామంది ఉంటారు మన దాంట్లో. ఒక పెళ్ళి కావచ్చు, ఒక పెళ్ళికి రావాలి అనుకుంటారు, పోగానే ఏదో పాజిటివ్ అడగొచ్చు కదా, అమ్మ నాన్న అక్కడికి ఉంటారు, లేకపోతే మా తాత ఇంకెవరో ఉంటారు. పాజిటివ్ మాటలు ఉండే అక్కడ. ఎప్పుడు వీళ్ళలో నెగిటివ్ ఏది ఉంది దీన్ని మనం ఇప్పుడు అడగాలి. నేను కనబడతా, వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. ఏం చేస్తున్నావురా అంటారు, అయిపోయింది ఏం చేస్తున్నాం మనం అయ్యో మన దాంట్లో ఇంకా గోం వీళ్ళకి ఇబ్బంది పాపం అని చెప్పి కొన్ని మాటలు లోపల పెట్టుకొని ఏం లేదు ఖాళీగా తిరుగుతున్నా. ఏదో సినిమాలో చేస్తున్నాడు, మరి తెలిసి నాకు ఎందుకు అడిగినావు, నీకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. అదే కదా. సో అట్లా ఇక మా ఆయన అనిపించి కాల్ చేసి, ఇలా భారత్ టుడే అని స్వామి పరిపూర్ణానంద గారు ఒక ఛానల్ పెడుతున్నారా, వాళ్ళు ఒక సాంగ్ కావనంట. ఏది 2020 IPL గురించి చేస్తావా అంటే, అయ్యో చేస్తా బాబాయ్, ప్రశాసన్ నగర్లో ఆఫీస్ ఉండే పొమ్మన్నారు. నేను పోతే అక్కడ రాఘవ్ చైతన్య గారు అని సార్ ఫస్ట్ కలిసారు. తర్వాత రామలక్ష్మి మేడం, నాకు చాలా మంచి స్నేహితురాలు, సూపర్ రామలక్ష్మి గారు, భారత్ టుడే రామలక్ష్మి. ఈ రోజుకి నా ఫోన్లో భారత్ టుడే రామలక్ష్మి గారినే ఉంటుంది. నేను కొంతకాలం వర్క్ చేశాను అందులో, భారత్ టుడేలో. నేను బయటకు వచ్చిన తర్వాత పరిపూర్ణానంద స్వామి గారిది ఆ ఛానల్లో నేను ఒక ఎంట్రీ చేశాను. తర్వాత ఒక ప్రోగ్రామ్ ఓన్లీ మన సామెతల మీద, తర్వాత మన పూజల మీద, దీని మీద ఒక ప్రోగ్రామ్ చేశాను. అది టీటీడీలో. ఇప్పుడు ఆయన ప్రతిరోజు పొద్దున్నే కమెంటరీ అది ఇస్తూ ఉంటారు. అక్కడ పేరు చక్కెరకేళి. చక్కెరకేళి మీరే చేసిరా? నేనే. అప్పటికి మీరేమన్నా మారారా? నాకు వయసు పెరగల, జ్ఞాపకశక్తి కూడా తక్కువ, వయసు పెరగల. చక్కెరకేళి ఇంకొకరితో అప్పుడు స్పెషల్ సెట్ వెనకాల పింక్ కలర్ క్లాత్ వేసి దానికంతా ముందు అన్ని చెక్కలు అవి పెట్టి, అందుకని మీరు ఇక్కడ నాకు కనిపించలేదని అడిగా అనమాట. సో మీరు నేను ఒకే టైంలో చేయలేదేమో మేబీ కావచ్చు. మరి ప్రోగ్రామింగ్ లో ఒక 3.5-4 సంవత్సరాలు చేసిన అక్కడ. ఓకే. ఆ టైంలో అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు సాంగ్ గురించి వెళ్ళినా, ఆ తర్వాత నేను బీటెక్ లో ఉండగానే మొబైల్తో షూట్ చేసినవి వీడియోస్ అవి ఇవి రామలక్ష్మి గారు కలిసినప్పుడు ఆమె చూపించాను అన్నట్టు ఇవన్నీ. నీ దగ్గర మంచి లైటింగ్ అది ఉందబ్బా, మరి చేస్తావా, నువ్వు జాబ్ చేస్తావు అన్నాడు. నాకేంటంటే ఓకే ఇదేందో మీడియా అంటున్నారు, మనం మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ పోతే సినిమాకి వచ్చాడు కష్టం, మీడియా అయితే ఇది కెమెరా అని అది కెమెరా అని ఇటు మనం తొందరగా పోవచ్చు అని అనుకొని చేస్తాం మేడం అని ఇక ఇంట్లో చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏదో జాబ్ చేస్తున్నా వాళ్ళకు సాటిస్ఫాక్షన్. కరెక్ట్. సో ఓకే అని చెప్పిన మా బాబాయ్ మాట్లాడిండు, దాంట్లో ఎంటర్ అయిన అనమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత మనం భారత్ టుడే ఛానల్ స్టార్ట్ అవ్వకముందే చాలా చేసినాం. స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఉన్నాం. ఆ తర్వాత స్టేజ్ పైన ఆ రోజు అంటే ఊహించింది ఏంటి అంటే, లాంచింగ్ రోజు స్టేజ్ పైకి స్వామీజీ, నేను జూనియర్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయినా. ఓకే. బట్ ఆ రోజు నేను అంతకుముందు లాల్ అని ఒక సాంగ్ చేసినాం అనమాట, ఆడియో వీడియో ఎవ్రీథింగ్. అప్పటికి ఎంటర్టైన్మెంట్ ఛానల్లో కూడా అట్లాంటి సాంగ్స్ రాలే, వీడియో మేకింగ్ మన ఓన్ ప్రొడక్షన్ తోటి. సో అది చూసి స్వామీజీ ఆ రోజు స్టేజ్ పైకి నన్ను పిలిచి మన గురించి చాలా వివత్సంగా చెప్పేశారు లాంచింగ్ రోజే. చాలా ఆనందంగా అనిపించింది. బట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే అట్లా చెప్తారో కొంతమందికి మనం నెగిటివ్ అవుతాం. అవును. ఏ ఆర్గనైజేషన్ అయినా ఒక బచ్చాగాడు వచ్చి వీడియో ఏందో అని చెప్పి మనం చెప్పినప్పుడు, ఆర్గనైజేషన్ హెడ్స్ మనం చెప్పినప్పుడు అట్లాంటి కొన్ని సందర్భాలు ఎదురైనాయి. బట్ అక్కడ ఉండేటటువంటి ఆ సోల్ నాకు బాగా నచ్చిందండి. ఇప్పటికీ కాదు ఎప్పటికీ నన్ను ఈరోజు నిలబెట్టి ఒక రకంగా నేను భారత్ టుడేకి రుణపడి ఉంటాను. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా నేషనలిజం అనే కాన్సెప్టే లేదండి. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కాల్ చేసి మాట్లాడుతుంటారు మీరు చెప్తున్నట్టుగానే. నాన్న మేము ఎప్పటి నుంచో ఉన్నాం, 20-25 ఏళ్ళ నుంచి ఉన్నాం, ఈనాడు దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. బట్ మేము తీసుకోలేని స్టాండ్ నువ్వు ఈరోజు తీసుకొని మాట్లాడుతున్నావు, చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది నేను చూస్తుంటే. బట్ మేము అనిపిస్తూ ఉంటుంది మేము ఆ టైంలో ఎందుకు తీసుకోలేకపోయామని.
అప్పుడున్న ఫ్యాక్టర్స్ వేరు. నేను చెప్తాను ఐ థింక్ దిస్ రైట్ టైం అనుకుంటున్నాను. అంటే ఏదో అంటారు చూసారా, అదే శ్రీకృష్ణ పరమాత్ముడు అవసరం ఉన్నప్పుడు కొంతమంది నేను పంపిస్తాను చూసారా, అలా కొంతమంది సడన్ గా అలా వచ్చారు పరిస్థితులకు తగ్గట్టుగా. మీరు అన్నట్టుగా అనేక ఫ్యాక్టర్స్ కూడా ఇప్పుడు అనుకూలిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఒక 10 ఏళ్ల క్రితం 10-15 ఏళ్ల క్రితం మనం ఇదే మాటలు మాట్లాడే దమ్ము ఎవరికి లేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. జర్నలిస్ట్ అనే వాళ్ళు ఆ రోజు లేరు అని కాదు, ఇటువంటి వాళ్ళు ఆ రోజు మీరు మాట్లాడాలని మీ మనసులో ఉండక కాదు. అవును. కానీ మనకు అనుకూలించాలి. ఒక సంస్థలో ఒక ఎంప్లాయ్ అండి జర్నలిస్ట్. అవును. మనం ఈరోజు తిడతా ఉంటాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు అంటున్నారు, ఇంకెవరు చాలా మంది ఏ నాయకుడు వచ్చినా కూడా ఫస్ట్ జర్నలిస్టులను ఏదో ఒకటి అంటా ఉంటారు, అనకుండా ఊరుకోరు. ఇది మాట్లాడుతున్నది నార్మల్ ప్రేక్షకులు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అరే నువ్వు వారికి బాగా కొడుతున్నావు, వీళ్ళకి బాగా కొడుతున్నావు. జర్నలిస్ట్ చేతిలో ఉండేది చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ. అది జనాలకు తెలియదు కదా. తెలియదు, జనాలకు తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ జర్నలిస్టు ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఈ జర్నలిస్టు ఈ వ్యక్తికో సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటారు. దాని వెనకాతలు ఉన్నది ఛానల్ నడిపిస్తుంది ఆ వ్యక్తిని. మెయిన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు దేని గురించి పనిచేస్తున్నారో దీంట్లో జీతం కోసం పనిచేసి చూడండి జర్నలిస్ట్. నాకు నిజంగా చాలా బాధ అవుతా ఉంటుంది జర్నలిస్టులను చూస్తూ ఉంటే. అంటే జర్నలిజం అనేటటువంటి వృత్తి సీరియస్గా ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప రాలేదు. ఎన్నో వదులుకొని అవును దీంట్లోకి వచ్చి ఏదో చేయాలి, ప్రపంచాన్ని మార్చాలి అనే ఆలోచనతోటే జర్నలిజంలోకి వస్తారు ఎవరైనా. ఎగ్జాక్ట్లీ. ఈ దేశానికి నా తరపున ఏదో చేయాలి, ప్రపంచాన్ని మార్చాలి, నేను ఒక సమిధి లెక్క కాలిపోతే కాలిపోని ఇది మంచిగా అవుట్లా అనుకొని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. అది చాలా మందికి అర్థం కాదు. అండ్ ఈరోజు మీరు అన్నట్టుగా 10-15 ఏళ్ల క్రితం ఈరోజు ఏంటంటే మనం జై శ్రీరామన్ గట్టిగా మాట్లాడితే నా చుట్టూ 10 మంది ఉంటారని. అవును అవును. అరే మాట్లాడు అని చెప్పడానికి. బట్ 15 ఏళ్ల క్రితం ఇది లేదు. సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. అవును. మన జనాల లోపల కూడా ఇంత లేదు. అవును అవును. ఏంటి ఈ దేశం ఏంటి, ధర్మం ఏంటి, ధర్మం గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే తొక్కేస్తుండే మీలోనే ఉన్నది. అవును. సో ఈరోజు అన్ని రకాలుగా నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కరెక్ట్. కానీ మీ వీడియోస్ చూసినప్పుడు నేను ఇంట్రడక్షన్ మీద ఉంటుంది, దేశం ధర్మం ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది అని అంటూ చెప్పాల్సింది చేయాల్సింది చాలా ఉంది. ఇలా ఇదేంటిది అది ఎందుకు పెట్టారు అసలు? యాక్చువల్లీ ప్రత్యేకంగా ఏం లేదండి. అంటే ఏదొచ్చినా కూడా ఇక్కడ నుంచి రాదురా నాయన, ఇక్కడ నుంచే వస్తుంది అని చెప్పడానికి అంతే. ఎక్సలెంట్. లోపల ఏదైతే ఉందో అది మాత్రమే మీతో చెప్తా. నేను చెప్పేటప్పుడు కూడా చెప్తా, ఇదేదో నేను జర్నలిస్టిక్ పర్స్పెక్టివ్ లో అనాలిసిస్ బీభత్సంగా వేసేసి అది ఇది అని చెప్పా. నేను తెలుసుకుంది నేను మీకు చెప్తే. అట్ ద సేమ్ టైం ఒక ఇష్యూ జరిగితే దానిపై నా అభిప్రాయం చెప్తాను నేను. అవును అవును. నా అభిప్రాయం కరెక్ట్ అనిపించిన వాళ్ళు చూడరు, ఒకవేళ తప్పు అనిపించిన వాళ్ళు అది ఏ రకంగా తప్పు కూడా మీరు చెప్పారు, ఒకవేళ అది కరెక్ట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. అవును అవును. అది కూడా నేను చెప్తాను. కరెక్ట్. సో అట్లా భారత్ టుడే అటు నుంచి భారత్ టుడేలో మనం ప్రోగ్రామింగ్ చాలా చేసాం. అట్ ద సేమ్ టైం యాంకర్గా కూడా మనం కొన్ని షోస్ చేసాం. అంటే అక్కడ ఫస్ట్ యాంకర్గా పనికిరానన్నారు నన్ను. ఆ తర్వాత గతి లేని పరిస్థితుల్లో నన్ను యాంకర్ పెట్టాల్సి వచ్చింది. మీకు అలా కలిసి వచ్చింది అక్కడ ఒక సిచ్యువేషన్లో. పెట్టారు పాపం. పెట్టిన తర్వాత డెమో ఎపిసోడ్ కాబట్టి యాంకర్ ఎందుకని నువ్వే అన్నట్టు అన్నట్టు నేను పోండి ఇట్లా మనం ఒక కెమెరా ముందు కనబడతామని చెప్పి చేస్తే మనకు చాలా మంచి అప్లాజ్ వచ్చింది అందరితో. నువ్వే ఈ ప్రోగ్రామ్ కానీ నువ్వే అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. నేచర్ విల్ సపోర్ట్ యూ అంటే అదే అంతే. మనం ఒకటి అనుకుంటాం, బట్ నేచర్ ఒకటి మనకు తెలియకుండానే అటు తీసుకెళ్తూ ఉంటుంది. అవును. అండ్ అంతకుముందు నేను సంజీవని అని ఒక సినిమా అండి, దాని గురించి కూడా చెప్పాలి. భారత్ టుడే కంటే ముందు జరిగింది అది. సంజీవని అని రవి వీడే గారు డైరెక్టర్ అనమాట. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అటు నుంచి ఆయన జాబ్ వదిలేసి ఈ సినిమా తీసిండు. ఈ సినిమాను రాజమౌళి గారు ట్వీట్ చేశారు. ఓకే. అండ్ తక్కువ బడ్జెట్ తోటి విజువల్ ఎఫెక్ట్స్ బీభత్సంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు హాట్స్టార్లో అయితే హిందీలో ఉంటుంది, యూట్యూబ్లో అయితే తెలుగులో ఉంటుంది. తెలుగులో అయితే నాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నవాడు, మీరు తెలుగునే చూడండి టైం ఉన్నప్పుడు. తప్పకుండా. వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ నేను చేసిన తర్వాత చాలా మంచి అప్లాజ్ వచ్చింది. బట్ ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో నేను భారత్ జాబ్లో జాయిన్ అయిపోయాను. ఓకే. రిలీజ్ అయిన తర్వాత నాకు ఆఫర్స్ కూడా వచ్చినాయి సినిమా నుంచి కొన్ని చేయడానికి. బట్ ఏంటంటే నేను ఇప్పుడిప్పుడే మళ్ళీ లైఫ్ ఏదో కొంత సెట్ అవుతున్నది, నెలకింత వస్తుంది, ఇంట్లో అన్నిటికి మించి ఇంట్లో అండి పాపం. అవును. వీళ్ళు కొంత ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఏదో జాబ్ వదిలేసి మళ్ళీ వీళ్ళని టెన్షన్ పెట్టడం అవసరమా? సినిమా యాక్టింగ్ అనేసరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్కువ రోజులు మనం అటు వెళ్ళాల్సి వస్తుంది అనే అభిప్రాయంతో నేను అన్నిటికీ నో 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 చెప్పడం జరిగింది. ఓన్లీ మ్యూజిక్ మట్టికి ఏదో ఆల్బమ్స్ అవి ఇవి అనుకుంటా మనం కొన్ని చేసినాం, మంచిగానే చేసినాం. సో ఆ టైంలో ఆ తర్వాత భారత్ టుడే అప్పుడు స్వామీజీకి సంబంధించినటువంటి ఆయన ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ చేశారు, స్టార్ క్యాంపెయినర్గా బీజేపీ నుంచి. సో వారికి సంబంధించిన ఏవి సాంగ్స్ కానీ ఆడియోస్ కానీ ఛానల్కి సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ కానీ అన్నీ నేనే చేస్తుండే ఇన్ హౌస్. ఆ తర్వాత స్టూడియో 1లో యాంకర్గా చేసిన వచ్చింది. తర్వాత జెమినీ కామెడీ, నేను జెమినీ మ్యూజిక్కు పోవాలనే అది ఉండే నాకు.
మనం మ్యూజిక్ కదా మీరు ఎంటర్టైన్మెంట్ సైడ్ ఎంత పోదాం అనుకున్నా భగవంతుడు మళ్ళీ ఇటు తీసుకొచ్చి పెట్టాడు. అదే జెమినీ మ్యూజిక్ అనుకున్నా జెమినీ కామెడీలో వచ్చింది. కామెడీలో వచ్చి 3.5-4 years చేసానండి దాంట్లో. లైవ్ షోస్, మార్నింగ్ లైవ్ షో చేసిన, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ చేస్తుండే. ఓకే అప్పుడు నాతో ఉన్న మా యాంకర్లు అందరూ ఈరోజు మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఓకే నాతో చేసిన వాళ్ళు. అఫ్ కోర్స్ మీరు కూడా డౌటే ఉంది, అన్డౌటెడ్లీ. అయ్యో అట్లా అనుకోలేదు నేను. సో దాంట్లో చేస్తున్న టైంలో ఏంటంటే భారత్ టుడే నుంచి ఇది మెయిన్ చాలా పెద్దదండి నా లైఫ్ మొత్తం మీద. భారత్ టుడే 3 years అయిపోయిన తర్వాత ఎందుకో అంటే శాటిలైట్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మాట్లాడుతుంటారు ఎవరు పడితే వాళ్ళు, కానీ నడవాలి ఒక వ్యవస్థ, ఆర్గనైజేషన్ నడవాలి అన్నప్పుడు చాలా ఉంటాయండి. చాలా చాలా ఒక శాటిలైట్ అంటే ఎవరు డబ్బు లేకుండా ఎక్కడ పని జరగదు. ఒక డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి అంటే ఒక సిటీ ఛానల్కే కొన్ని లక్షల్లో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ డిస్ట్రిబ్యూషన్కి. సో అంత డబ్బు, వ్యాపారం, బిజినెస్. సో శాటిలైట్ పెట్టి నేను ధర్మ ప్రచారం చేస్తా అంటే కుదిరే పరిస్థితి నుంచి బయటకు వచ్చింది. అప్పుడు మేబీ స్టార్టింగ్ 3 years చాలా బాగా జరుగుతున్న టైంలో ఇంకా కరెక్ట్గా అంటే నాకు అనిపించింది పర్సనల్గా ఇంకొంత దీన్ని కరెక్ట్గా మనం హ్యాండిల్ చేయగలిగితే బాగుండేది. కానీ నేను ఎవరు బచ్చగాను అక్కడ, నేను చెప్తే వినేంత వ్యవస్థ కాదు. 3 years చాలా మంది సీనియర్స్ ఉన్నారు అందులో, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, 60-70 వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు దండులు, అద్భుతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, స్టిల్ ఇప్పటికీ ఎంతో నేర్చుకున్నా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో పనిచేసి. ఎవరు కూడా అంటే నన్ను వల్లీశ్వర్ గారు కానీ, రామలక్ష్మి గారు కానీ, రాఘవ్ గారు కానీ, అడవి శ్రీనివాస్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, రామ్మోహన్ సార్ కానీ, శ్రీకాంత్ అన్న కానీ, అండ్ సాయి కృష్ణ గారు కానీ, వీళ్ళందరూ అక్కడి నుంచే. నేను అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎవరు కూడా నన్ను ఏదో వీడేంది జూనియర్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కదా అని ఎవరు చూడలేదండి. వీళ్ళలో విషయం ఉంది. ముఖ్యంగా రామలక్ష్మి గారు కూడా ఎంకరేజ్ చేశారు, కానీ ఏ రోజు కూడా వీని మాట మనం ఏం వినాలి. కానీ మనం ఛానల్ మొత్తం వ్యవస్థ గురించి చెప్పలేం కదా. ఏదో మనకు ఇచ్చిన ప్రోగ్రాము లేకపోతే 4-5 ప్రోగ్రాంల గురించి మనం చెప్పగలుగుతాం, దాన్ని బాగా చేయగలుగుతాం. మనకు ఒక ప్రోమో ఇస్తే దాన్ని బాగా షూట్ చేసి దీన్ని ఇట్లా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, కానీ మిగిలిన వ్యవస్థను చెప్పలేం. కానీ నాకు అనిపించిన ఆ సోల్ ఆ టైంలో ఏంటంటే భారత్ టుడేలో నాకు చాలా తక్కువ అండి జీతం. అదే టైంలో నాకు స్టూడియో 1లో వచ్చింది, జెమినీలో వచ్చింది. జెమినీలో రోజు గంట పోతే చాలా మంచి శాలరీ. స్టూడియో 1లో రోజుకు 4 గంటలు 3 గంటలు పోతుండే. అప్పట్లో జెమినీలో వచ్చిందంటే సూపర్ హీరో అన్నట్లు లెక్క, బాగుండేవి. జెమినీ మ్యూజిక్ అంటే జెమినీ కామెడీలో శాలరీ ఎక్కువ. నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ నేను ఖుషి అయిపోయినా, ఓకే ఇది నిజంగా ఓడలు బళ్ళు ఓడలు అవుతాయంటే ఇదేనేమో. అసలు ఇప్పుడు ఛానల్స్ ఏమైపోయాయి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నథింగ్, ఎవరు చూస్తున్నారు అంటే మారిపోయిందండి టోటలీ, డిజిటల్ ట్రెమెండస్లీ మారిపోయింది, చాలా చాలా మారింది. సో ఆ టైంలో మేము నేషనలిస్ట్ హబ్ అనేటటువంటి ఒక సంస్థ స్టార్ట్ అవ్వాలి అండ్ సాయి కృష్ణ గారు నేను అన్నాడు అనమాట, తమ్ముడు నువ్వు చేద్దామంటే ఒక ఛానల్ మనం స్టార్ట్ చేద్దాం. అక్కడ నాకేమనిపించిందంటే ఓపెన్గా బిజినెస్ ఉందంటే ఆ టైంలో నేను అదే ఆలోచించాను. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతుంది అదే, బట్ బిజినెస్ ఉంది, దీన్ని మనం కరెక్ట్గా చెప్పగలిగితే మార్కెట్లో స్పేస్ ఉంది, వాక్యూమ్ ఉంది, దాన్ని మనం ఫిల్ చేయగలిగితే క్యాప్చర్ చేసేయచ్చు. ఎట్ ది సేమ్ టైం బిజినెస్ గురించి మాట్లాడితే చాలా మంది తప్పు అంటారు, కానీ నేను చెప్తా ఖచ్చితంగా ఒక మంచి విషయమైనా సరే దాన్ని నువ్వు బిజినెస్ యాంగిల్ యాడ్ చేసి చెప్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నువ్వు ఒక డాక్యుమెంటరీ తీసేవాడు చూడండి, ఒక సినిమాలో నువ్వు చెప్పాల్సిన విషయం చెప్పు ఎంతో మందికి రీచ్ అవుతుంది, ఎంటర్టైనింగ్గా చెప్పు ఎంతో మందికి రీచ్ అవుతుంది. చెప్పే విషయము ఎంత అద్భుతమైన విషయమైనా కావచ్చు, కానీ దానికి సర్టెన్ ఆడియన్ ఎవరో మనం తెలుసుకొని వాళ్ళకి ఎట్లా చెప్తుందో అర్థమవుతుందో అట్లా మనం చెప్పగలిగితేనే వాడు రిసీవ్ చేసుకుంటాడు. ఇక మనం బ్రహ్మ పదార్థం లెక్క ఇక మనకు కనుక జ్ఞానం ఉన్నది అది కూడా తప్పు కాదు, పాపం ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, కానీ నేను ఆలోచించే విధానం ఇది బ్రహ్మ పదార్థం, ఇది నాలాంటి జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది, నాలాంటి జ్ఞానులే దీన్ని చూడరు, మీరు చూడనోడు మీకు అర్థం కానోడు జ్ఞాని కాదు అని నేను అనుకుంటే అది నేను మాత్రమే చూసుకోగలుగుతాను. సో అప్పుడు మేమిద్దరం డిస్కస్ చేసుకొని ఛానల్ పెడదాం అని ఫిక్స్ అయినాం అనమాట. ఫిక్స్ అయిన తర్వాత చాలామంది పెద్దవారు నాకు అప్పుడు ఇటు సైడ్ జర్నలిస్టులు వాళ్ళు ఏం మనం మొత్తం ఎంటర్టైన్మెంట్ సినిమా అదే ఆలోచనలో ఉన్నాం అప్పటికి. తమ్ముడు నువ్వు జెమినీ కామెడీలో కూడా చేసుకుంటే దీనిలో చేయి, దాంట్లో గంటనే కదా రోజు అని ఆయన అన్నారు. ఓకే అనే దాంట్లో ఆయన కొంతమందిని అప్పుడు కలిసినప్పుడు చాలామంది ఎవరైతే సపోర్ట్ చేస్తా అనుకున్నారో వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, అంటే మంచి కోసమే పెద్దవాళ్ళు. ఎందుకు అంటే మంచి పొజిషన్లో ఉన్నావు కదా సాయి, ఇప్పుడు ఆ పిల్లగాడు కానీ నువ్వు కానీ మీరు ఇప్పుడు దేశము ధర్మము అని చెప్పి వస్తారు, యూట్యూబ్ ఛానల్లో ఏదో పెట్టుకుంటారు, నువ్వు మాట్లాడుతావు మంచిగానే ఉన్నది, ఎవరు చూడాలి, మేము ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఎవరు చూస్తున్నారు, మీరు చేస్తే ఈరోజు ఎవరు చూస్తారు, అవసరమా మీకు అంటే వాళ్ళు పాడు కావద్దనే ఉద్దేశంతో చెప్పారు, ఇది వేరే తప్పు కాదు. అన్న కూడా బాగా అప్పుడు ఆ టైంలో కొంచెం తమ్ముడు మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తా అనుకున్నారో వాళ్ళే అనగానే నాకేంటంటే నాకు వాళ్ళ గురించి తెలియదు, అది ప్లస్ అయింది బేసిక్గా.
వాళ్ళ గురించి తెలిస్తే నేను కూడా దాంట్లోకి పోతుండే కావచ్చు. వాళ్ళ గురించి తెలియదు కాబట్టి అదంతా ఓకే అన్న. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం చెప్పాలనుకునే విషయం ఎంతో అద్భుతంగా ఉండొచ్చు, బట్ మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఎట్లా చెప్తాం అనే దానిపైన కథ అంతా నడుస్తుంది యూట్యూబ్ అనేది. సో దానిపైన నాకు కొంత క్లారిటీ ఉన్నది. ఏం పర్లేదు, మనం చేద్దామని రంగంలోకి దిగినాం. ఇక మీకు అందరికీ తెలిసిందే నేషనలిస్ట్ అప్ అనే ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వేవ్ క్రియేట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇంట్రెస్టింగ్గా చూసారు దాన్ని.